ఈ 3 కంపెనీలకు సంబంధించి వీటిని నడిపిస్తోంది, వీటిని శాసిస్తోంది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు. అది ఒకటి రమేష్ రెడ్డి, 2 రాంప్రసాద్, 3 కృష్ణప్రసాద్. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దీని మీద చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏదైతే ఈ టెండర్ దాఖలు చేసిన కంపెనీలు కేవలం 3 నేను ముందుగానే చెప్పాను. శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్, క్రియేటివ్ టెక్నాలజీస్, అలాగే సన్షైన్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ కూడా. ఈ 3 కంపెనీలు మాత్రమే దీనికి సంబంధించిన దాఖలు చేసిన నేపథ్యం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఈ ముగ్గురు వ్యక్తులు, నేను ఏదైతే చెప్పానో ముగ్గురు వ్యక్తులు రమేష్ రెడ్డి, కృష్ణప్రసాద్, రాంప్రసాద్, ఈ ముగ్గురే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంటే, ఈ ముగ్గురు వెనకాల ఉన్న శక్తుల పేర్లు, ఈ ముగ్గురు కూడా గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పిన కాంట్రాక్టర్స్నే మరొకసారి తెరపైకి తీసుకొచ్చారు. వీటి వెనకాల ముగ్గురు అదృశ్య శక్తులు ఉన్నారు. ఆ శక్తులు ముగ్గురు కూడా క్లియర్గా కనిపిస్తున్నారు. ఒకటి, ఈ ప్లానింగ్ వెనక మొదటగా వినిపిస్తున్న పేరు సిఎండి సంతోష్రావు. నేను ముందుగానే అప్డేట్ చేశాను. సిఎండి సంతోష్రావు హయాంలోనే మొత్తం జరుగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఇది కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నది కానివ్వండి, పూర్తి స్థాయిలో సంతోష్రావు ఆధ్వర్యంలోనే ఆయనకి పూర్తిగా దీని మీద సమాచారం ఉండే అవకాశం ఉందనే అనుమానాలు అయితే పూర్తి స్థాయిలో బలపడుతున్నాయి. ఇక గంగాధర్ రెడ్డి, అలాగే కడప డిఈ కన్స్ట్రక్షన్స్ నాగరాజు కూడా ఇందులో ఇప్పటికే ఇన్వాల్వ్ అయ్యారని మనకు తెలుస్తుంది. గంగాధర్ రెడ్డి ఎవరంటే వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి. అంతేకాకుండా సుధీర్ రెడ్డికి సంబంధించి దేవిరెడ్డికి సంబంధించిన వ్యక్తి. ఆయన గంగాధర్ రెడ్డి కూడా అక్కడ పూర్తి స్థాయిలో దీన్ని ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఆయన చూసి దేవిరెడ్డి సంతోష్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కలిపి, ఆ ముగ్గురితో కలిసి ఈ పక్కా ప్లానింగ్తోనే ఈ కొత్త టెండర్లకు పిలుపునిచ్చారు. ఆ కొత్త టెండర్లను ఇప్పుడు కంప్లీట్ చేసే నేపథ్యంలో కూడా ఫైనల్గా ఒకే కంపెనీ ఎల్విన్గా నిలుస్తుంది. అది శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అన్నది మనకు తెలుస్తోంది. ఇక్కడ ఎవరికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఇటు విద్యుత్ శాఖలో కానివ్వండి, అటు విద్యుత్ ట్రాన్స్కోలో కానివ్వండి చాలామందిని అపాయింట్ చేశారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ అక్కడి నుంచి ఆ పదవుల నుంచి తప్పించారు. కేవలం ఒక సంతోష్రావు మాత్రమే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఏప్రిల్ 21వ తేదీ 2023లో సీఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్వీకరించిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఒకరే కంటిన్యూ అవుతున్నారు. మనం గతంలో కూడా చూసాము. దీనికి సంబంధించి ముఖ్యంగా విద్యుత్ శాఖలో దాదాపుగా 38,400 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది అన్న ఇన్ఫర్మేషన్ గతంలో ఉంది. కాబట్టి